ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానము, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చూడండి, ధన్యులు అని రాయబడింది. ధన్యులు అని ఎప్పుడు రాయబడుతుందంటే, ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నప్పుడు వారు ధన్యులు. కదల్చబడినటువంటి, నశింపు లేనటువంటి, శోధన లేనటువంటి, ఉపాయం లేనటువంటి, చీకటి లేనటువంటి, మరణము లేనటువంటి, రోదన లేనటువంటి, ఏడ్పులు లేనటువంటి, దుఃఖము లేనటువంటి, ఆపదలు లేనటువంటి, కీడు లేనటువంటి ఆ యొక్క స్థానములను స్థిరపరుచుకున్నప్పుడు వారు ధన్యులు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇచ్చిన వాక్యమును గొప్ప చేసినట్లుగా మా హృదయములో ఫలించి నాటబడి స్థిరపరచబడి కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.